మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత దూకుడు పెంచారు. సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందులలో ప్రచారం జరుగుతోంది. తన తండ్రి 5వ వర్ధంతి రోజైన ఈ రోజు 15న ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి 15న కడపలో ఆత్మీయ సమావేశం పేరిట అభిమానులతో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారట. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, అందుకు గల కారణాలను కడప జిల్లా వాసులకు, ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి వివేక హత్య, సిబిఐ దర్యాప్తు, కుట్ర కోణాలు, ఆ తర్వాతి పరిణామాలు, బాధితులైన తమపైనే పోలీస్ కేసులు నమోదు చేయడాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత దూకుడు పెంచారు. సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందుల్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కడప నుంచి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, ఈ నెల 15వ తేదీన ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునీత అంటే ఆ రోజు వారికి జరిగిన అన్యాయం కావచ్చు, తండ్రి హత్యకి సంబంధించి రకరకాల యాంగిల్స్ లో ఆవిడ మాట్లాడతారని, ఆవిడ రాజకీయ అరంగేట్రంకి సంబంధించి కూడా అప్పుడే మాట్లాడతారని కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ యామిని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన పరిణామాల నేపథ్యంలో మరోసారి వివేక కుటుంబం రాజకీయ అరంగేట్రం చేయబోతా ఉంది. వివేకానందరెడ్డి కుమార్తెగా ఉన్నటువంటి సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఈ నెల 15వ తారీఖున కడప వేదికగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ ఆత్మీయ సమావేశంలో తన రాజకీయ ప్రకటన కూడా ఉండబోతోందని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికే పులివెందుల్లో యాక్చువల్గా ఫస్ట్ ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం తనకు ఎందుకు రాజకీయ ప్రకటన చేయాల్సి వస్తుంది, రాజకీయంగా తన ఫ్యామిలీ మరోసారి ఎందుకు ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పే విషయాన్ని స్పష్టం చేయబోయే క్రమంలో పులివెందుల్లో విజయ గార్డెన్స్ మొదటగా ఎంచుకున్నారు. కానీ అక్కడ కొన్ని కారణాల రీత్యా అక్కడ దొరకకపోవడంతో ఫంక్షన్ హాల్ వెంటనే మీటింగ్ను కడపకు మార్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 15వ తారీఖున వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా మరోసారి సీన్లోకి వచ్చారు వైఎస్ సునీతారెడ్డి. ఇటీవల జరిగినటువంటి రాజకీయ ప్రకటనల నేపథ్యంలో ఒకసారిగా సునీతారెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు రాబోతా ఉంది అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిబిఐ దర్యాప్తు కావచ్చు, కేసు పరిణామాలు కావచ్చు, తనకు న్యాయం జరగలేదు కాబట్టి తన అన్నగా ఉన్నటువంటి వైఎస్ జగన్ రెడ్డి కూడా ఓట్ అయ్యొద్దని చెప్పి ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్లో చెప్పారు. అనంతరం మీడియా అడిగినటువంటి సమయంలో కూడా మీరు రాజకీయంగా ఏమైనా ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న కోణంలో అడిగిన సమయంలో కూడా తను క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే, ఒకవేళ కేసు కోసం అవసరమైతే రాజకీయంగా పోరాడాల్సి వస్తే నేను రాజకీయాలకు రావడానికి సిద్ధంగా ఉన్నానని. అది ఈరోజు నిజమవుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖున ఆత్మీయులతో జరిగే సమావేశంలో రాజకీయ ప్రకటన ఎక్కడి నుంచి పోటీ చేయబోతోంది అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇదే కన్నా నిజమైతే ఇటు అక్కా చెల్లెలు ఇద్దరు నుంచి ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్కు భారీగా ఎదురుదెబ్బ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కడప ఎంపీగా మరోసారి అవినాష్ రెడ్డి పోటీలో ఉండబోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అవినాష్ రెడ్డికి బరిలో నిలిపితే ఖచ్చితంగా తప్పనిసరిగా వైఎస్ సునీతారెడ్డి కానీ షర్మిల కానీ వీళ్ళిద్దరూ బరిలో ఉంటారని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ కొత్తగా ఇప్పుడు వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ పేరు కూడా వినిపిస్తూ ఉంది. సౌభాగ్యమ్మను కడప ఎంపీగా పోటీ చేయించాలనే యోచనలో ఇటు షర్మిల, ఇటు సునీతారెడ్డి కూడా ఉన్నట్లుగా సమాచారం. కానీ ఇప్పటి వరకు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయం మాత్రం క్లారిటీ రాలేదు. మ్యాక్సిమం ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు కూడా సునీతారెడ్డికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వివేక హత్య జరిగిన పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా సునీతారెడ్డికి మద్దతుగా నిలిచాయి. ఇందులో టీడీపీ పార్టీ ఎక్కువగా మద్దతు ఇచ్చింది. గత కొన్ని రోజుల కిందట మీడియా సమావేశంలో ప్రజెంట్ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి కూడా క్లియర్ కట్గా చెప్పాడు, అవసరమైతే సునీతారెడ్డికి మా మద్దతు తప్పనిసరిగా ఉంటుందని చెప్పడంతో టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె రాజకీయ ప్రకటన కోసం జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 15వ తారీఖు తను చెప్పే మాటల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తను చెప్పే ప్రకటనతోనే రేపు రాజకీయాలు కూడా రకరకాలుగా మారబోయే అవకాశం ఉంది. ఎంపీగా సౌభాగ్యమ్మ పోటీ చేస్తే అవినాష్ రెడ్డికి మాత్రం ఎదురు దెబ్బ పడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ రాజకీయ ప్రకటన విషయంలో
15వ తారీఖు చాలా ఆసక్తిగా మారబోతా ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిల ఇప్పటికే తన అన్న మీద యుద్ధం మొదలు పెట్టారు. సునీతారెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఇద్దరి తరపున సీఎం జగన్ మాత్రం చిక్కుల్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి అవినాష్ రెడ్డి కేసులో కీలక సూత్రధారుడు పాత్రధారుడుగా ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డిని ఎదుర్కోవడానికి రాజకీయంగా ఇదొక మెట్టుగా సునీతారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సురేందర్.